అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకు ఒక సమయం అనుగ్రహించాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించే దాని కొరకై కొన్ని నిమిషాలు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తుండగా విని అందులో సత్యం తెలుసుకోనండి. దాని ప్రకారం మనము ఆత్మీయ ఎదగడానికి సహాయపడతారు. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమల మా పరలోక తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుంటుండగా మీ దాసుని అభిషేకించి మీ దగ్గర మాటలు దాచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా మైక్ కూడా చక్కగా పనిచేసేదానికి సాయం చేయండి, ఇబ్బంది లేకుండా చేయండి. కనబడినటువంటి అంధకార శక్తులు మీ నామపడి బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన పాఠం కొరకాయ రోమన్ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం. రోమన్ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలనగా వారు దేవుని నీతి నెరుక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వించి ప్రతి వానికి నీతి కలిగినట్లు క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అన్నాడు. చదవనటువంటి లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించునుగాక. ప్రియులారా, మనం ఈ దినాల్లో మరి గతంలో రోమా సంఘాన్ని గురించిన కొన్ని విషయాలు మీతో చెప్తూ వచ్చాను. మొదటిగా క్రైస్తవ లోకానికి పునాది రోమీలో మొట్టమొదటిగా వారు విగ్రహారాధన అనగా బబులోను యొక్క విధానంలో వారి యొక్క ఆరాధన ఉండేటటువంటిది. అయితే రోమా రాజ్యాన్ని పరిపాలించే దినాల్లో కాన్స్టాంట్ అనేటటువంటి ఒక ఆయన తల్లి ప్రభువును అంగీకరించిన కారణం చేత తను కూడా మారుమనసు పొంది ప్రభుని అంగీకరించి క్రైస్తవ్యాన్ని మొత్తాన్ని కూడా పరివేషించి అందరికి కూడా ప్రభుని మీరు నమ్మవచ్చు, ప్రకటించుకోవచ్చు, మరి ఆరాధించుకోవచ్చు, చర్చికి వెళ్ళవచ్చు, ఇలాగ అనేక విషయాలు మరి చెప్పారు. ఆ కారణం చేత మరి వారికి విడుదల కలిగింది. గత గతంలో నేను చెప్పిన రీతిగా వారు చాలా హింసలు పడ్డారు. యూదులై ఉన్నారు, ప్రభుని అంగీకరించారు, ధర్మశాస్త్రాన్ని లోబడ్డారు. తత్ఫలితముగా వాళ్ళు చాలా ఇబ్బంది అయ్యారు, హింసలు గురైపోయినారు, చంపివేయబడ్డారు, సులువులేయబడ్డారు, సింహాల చేత చంపబడ్డారు. ఇలాంటిది మొదటి యొక్క రోమా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం. అయితే కాలక్రమంలో కాన్స్టాంట్ వచ్చిన తర్వాత వారికి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చిన తర్వాత వారు ఇప్పుడు దేవుని ఆరాధించడము, చర్చలు కట్టుకోవడము, పూజలు ప్రారంభించుకోవడము, ఇలాంటివన్నీ కూడా ప్రారంభించినారు. అయితే అందులో జరుగుతున్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన పరిపాలనలో ఇటు రాజరికం కనబడాలా, అటువైపున మత సంబంధమైన విషయాలు కూడా కనబడాలా. అంటే ప్రజలందరూ కూడా మెప్పించాలి, ప్రజలకు అనుకూలంగా ఉండాలి, అతను ఒక చక్రవర్తిగా. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మరి తను కొన్ని విషయాల్లో మార్పులు జరిగిస్తూ వచ్చాడు. ఏమిటా మార్పులు అంటే, బబులోను యొక్క పద్ధతులు మరి వారు ప్రవేశపెడుతూ వచ్చారు. బబులోను పద్ధతి అంటే ఏమిటంటే, అక్కడ ఎలాగైతే మాత సెమీరస్ ఆమె యొక్క విగ్రహం ఎలాగా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా చర్చిలు కట్టిన తర్వాత ఆ చర్చిల్లో ఆమె విగ్రహం దగ్గర మరియమ్మ యొక్క విగ్రహాన్ని పెడుతూ వచ్చారు. అలాగే మరి తమ్మోజు యొక్క విగ్రహం బదులుగా ప్రభునేశ్వర క్రీస్తు వారి విగ్రహాన్ని పెడుతూ వచ్చారు. అలాగే వారు ఇప్పుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలు కూడా వారి ఆరాధనలో భాగాలు అయిపోతూ వచ్చినాయి. ఇది పేగన్ సిద్ధాంతం అంటారు.
ఇలాగ ప్రారంభంలో వాళ్ళు ప్రారంభించారు. అంటే స్వాతంత్రం ఉంది, మీరు బైబిల్ నమ్ముకోండి, ప్రార్థన చేసుకోనండి, చర్చికి వెళ్ళండి, అన్నీ చేయండి, కానీ వీటిని కూడా మీరు అనుసరించాల్సిందే అని ఈ రోమా మొట్టమొదటిగా ఈ యొక్క సంఘం అనేటటువంటి దానిలో ప్రవేశం ఏర్పడిపోయింది. ఇలా జరుగుతున్న క్రమంలో మరి కొంతమంది దీనికి అనుకూలంగా ఉంటున్నారు, కొంతమంది ప్రతికూలంగా ఉంటున్నారు. ఎందుకు ప్రతికూలంగా ఉంటుందంటే బైబిల్ చెప్తుంది ఒకటి, మరి మనం చేస్తున్నది ఇంకోటిగా కనబడుతున్నది. బైబిల్ విగ్రహారాధన అంటే మనకి ఎందుకు ఏమి కట్టుకోవడము? బైబిల్ నేను తప్ప వేరే దేవుడు లేడంటే మరి ఎందుకు సూర్యచంద్ర నక్షత్రాలు చేసుకోవడము? ఆ పద్ధతులు మనకెందుకు అనేటటువంటి వాళ్ళు మరికొందరు వారిలోనే విభేదాలు వస్తూ వచ్చినాయి. ఇక రాను రాను మరి కాన్స్టాంట్ టైం అంతా కూడా అలా జరుగుతూ వచ్చింది. జరిగిన తర్వాత ఈ వ్యతిరేకమైనటువంటి వారు కొంతమంది మరి ఇప్పుడు కెథలిజం, రోమన్ కెథోలిజం అనేటటువంటిది ఒక స్టార్ట్ అయిపోయింది ఉద్యమం. కెథోలిజం అంటే ప్రపంచ మొత్తానికి, ప్రపంచ వ్యాపకానికి సంబంధించింది అని అర్థం. ఆ ఉద్దేశంతో కెథోలిజం అని పెట్టారు. కాబట్టి వీటిలో కూడా రెండు భాగాలైన మళ్ళా ఒక భాగం ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఒక కుమారుడై, ఆయన ఒక మానవుడై, మరి ఆయనైతే దేవుడు కాదు, వాడు దేవుడు కుమారుడు కావచ్చు కానీ దేవుడు కాదనేది ఒక సిద్ధాంతాన్ని చెప్తూ వచ్చారు. మరి కొందరు ఏమని చెప్తూ వచ్చారంటే కాదు, ఆయన లోకరక్షకుడుగా వచ్చాడు, బైబిల్ గ్రంథంలో ఆ రీతిగా ఉన్నది, కాబట్టి ఆయన దేవుడే, ఆయన మనం నమ్మాల్సిందని మరికొందరు వాదిస్తూ వచ్చారు. ఇలాంటి వాదోపవాదాలు చాలా దినాలుగా, కొన్ని నెలలుగా చాలా స్థలాల్లో జరుగుతూ వచ్చింది. ఐరోపా దేశమంతర, ఇటలీ ప్రాంతము, జర్మనీ ప్రాంతము, మరి అనేక ప్రాంతాల్లో ఈ వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి, వస్తూనే వచ్చారు. ఆ తర్వాత మరి ఈ యొక్క చర్చికి మొదటి అధినేత ఫస్ట్ పోప్ గ్రిగోరియన్ అంటారు, మొట్టమొదటి పోప్ అనమాట. ఆయన మరి ఈ చర్చిలన్నిటికీ కూడా అధికారిగా ఆయన అంగీకరించబడ్డాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నారు, ఆయన ఎలక్ట్ చేయబడ్డాడు. అదే సమయంలో రాజరికం కూడా ఆయన చేతిలోకి తీసుకెళ్ళినాడు. అనగా అటువైపున మత సంబంధమైన విషయాలు, ఇటువైపున రాజరిక సంబంధాలు కూడా ఆయన తీసుకొని పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఇప్పటి నుంచి మరి కొన్ని సిద్ధాంతాలను మార్పు చేయడానికి జరుగుతూ వచ్చింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవునికి ఎలాగా మనం లోబడి ఉంటామో మరి పోప్ అయినటువంటి ఆయన కూడా ఒక దేవుడిగా చూడాలి అనే ఒక ప్రతిపాదన వాళ్ళు చేస్తూ వచ్చారు. అనగా పోపే అన్నిటికీ అధికారి, ఆయన ఎదిరించకూడదు, ఆయన ఏం చెప్తే అది చేయాలి అనే ఉద్దేశంతో అలా ప్రారంభించారు. అంతేకాకుండా కొన్ని బైబిల్లో కూడా కొన్ని మార్పు చేర్పులు చేస్తూ వచ్చారు. వారికి అనుకూలమైనటువంటి విధానాల్లో కొన్నిటిని వారు తయారు చేస్తూ వచ్చారు. అందులో ప్రాముఖ్యంగా మరి కొన్ని విషయాలు చెప్తుంటున్నాను, మీరు ఆలోచించండి. మొదటి కెథలిజం చాలా మంచిగానే జరిగింది, ఆత్మీయంగానే ఉన్నారు. అయితే తర్వాత రాను రాను వాటిలో కొన్ని చేర్పులు, మార్పులు జరిగిన కారణం చేత మరి చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. అందులో ఉన్న కొన్ని విషయాలు ఏంటంటే చిన్న పిల్లలకు చాలా బాలురుగా ఉన్నప్పుడే, చంటి పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు బాప్తిస్తాలు ఇస్తారు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మార్కు సువార్త 16:16లో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు అని అన్నాడు. చిన్నపిల్లలకు మరి విశ్వాసం ఉండదు కదా ఆ టైంలో. కానీ ఇది వాక్యానికి అనుకూలమైన విషయం కాదు, విరుద్ధమైన విషయము అనే ఒకటి తెలిసారు. రెండవదిగా చిలకరింపు బాప్తిస్మం ఇస్తారు, స్ప్రింక్లింగ్ అంటారు. ఎందుకు చిలకరింపు బాప్తిస్మం ఇవ్వడము అంటే మరి వాళ్ళు ఆ చిలకరింపు ద్వారా అనేకమైన చిలకరిస్తే వాళ్ళందరూ బాప్తిస్మం అయిపోయినట్టు అనుకుంటారు. అసలు బైబిల్ ప్రకారం బాప్తిజం అంటే ముంచటం అని అర్థం. నీళ్ళలో సంపూర్ణంగా మునగటాన్ని మరి ముంచటం అనే దానికి అర్థంగా ఉంటుంది.
కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అది ఒక దీనిగా చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మరి పాప క్షమాపణ కొరకు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలని మొదటి దినాల్లో వారు నమ్మినటువంటి వాళ్ళు మరి పరిస్థితిని మార్చేసుకొని మన పాపాలు క్షమించబడాలంటే మనం పాప క్షమాపణ పత్రాలు తయారు చేయబడుతున్నాయి పోపు గారి యొక్క ఆధ్వర్యంలో. ఆ పత్రాలు మీరు కానీ కొనుక్కున్నట్లయితే, ఆ పత్రాలు మీరు చదివినట్లయితే మీ పాపాలన్నీ కూడా క్షమాపణ అయిపోతున్నాయి అనే యొక్క విధానం కూడా ఈ కేథలిక్ చర్చిలో ప్రవేశపెట్టారు. కాబట్టి ఇప్పుడు అది కూడా వాక్యానుసారమైన విషయం కాదు. ఇది కనుక మనుష్య కుమారుడికి భూమి మీద పాపాలు క్షమించుకునే అధికారం ఉన్నది కదా అని మత స్వార్థలో ప్రభువే చెప్పాడు. కానీ భూమి మీద పాపాలు క్షమించడానికి ఏ పోపు కానీ, ఏ ఫాదర్ కానీ, ఏ పాస్టర్ గారు కానీ, ఏ మానవుడు కానీ ఎవరికి కూడా లేదు అధికారం. ఆయన ఒక్కడికే ప్రభువుకే. ఎందుకంటే ఆయన ఒక్కడే సర్వ మానవాళి కొరకై ఆ కలువసరమైన ప్రాణం అర్పించి రక్తాన్ని చిందించినాడు కాబట్టి ఆయన ఒక్కడే దానికి యోగ్యుడు. అందుకనే ఆ విధానంలో వాళ్ళు పాప క్షమాపణ పత్రాలు అమ్మటం మొదలుపెట్టారు. దాని ద్వారా లక్షల డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు, కోట్ల డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. ఎప్పుడు పాపాలు చేస్తే అప్పుడు పత్రం కొనుక్కోవటము, ఆ పత్రం చదువుకుంటే పాపం అయిపోవటం. ఎందుకంటే ఆ దినాల్లో అజ్ఞాన కాలం అని అంటారు. ప్రజలకు ఎక్కువ చదువు లేదు, కొంచెం తెలివిగల వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు, కొంచెం అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేటటువంటి వాళ్ళు. ఆ కారణం చేత మరి వాళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఈ విషయాలన్నీ కూడా నమ్మిన వాళ్ళుగా ఉంటున్నారు. మరి కొంతకాలం అయిన తర్వాత పాప క్షమాపణ పత్రాలు కాదు, మీ పాపాలు చేసినప్పుడు మీరు పోపు గారి యొక్క చెవిలో కానీ లేక ఫాదర్ గారి యొక్క చెవిలో కానీ మీ రహస్య పాపాలు, మీ ఏ పాపాలు చేసినా కూడా చెప్తే వారు మిమ్మల్ని క్షమించేస్తాడు, మీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అని అన్నారు. కాబట్టి ఇది కూడా వాక్యానుసారమైన విషయం కాదు. కాబట్టి ఇలాంటి యొక్క అనేకమైన విషయాలు ఇందులో ప్రవేశపెట్టబడ్డాయి. అంతేకాదు వారు మరి ఆనాడు ఉన్నటువంటి బబులోను విధానంలోనే చర్చిల్లో మరియమ్మ గారి పెద్ద విగ్రహం పెట్టడము, ఆయన ప్రక్కనే ప్రభుయేసు క్రీస్తు వారిని చిన్న బిడ్డగా చూపించడము, మరి ఇలాగా ఒక విగ్రహారాధన కూడా ప్రారంభమైపోయింది. అది కూడా వాక్యానుసారం కాదు కదా. పైన ఆకాశం ఉంది కానీ భూమి కింద ఉన్నటువంటి నేడు ఉంది కానీ ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు అన్నారు. అది కూడా రూపమే కదా. కాబట్టి అది కూడా ఒక విగ్రహారాధన కిందకే వచ్చింది. ఆ తర్వాత మరి మఠాలు ప్రారంభించబడ్డాయి. బాగా ఆలోచించండి ఇవన్నీ కూడా. ఈనాడు ఏదో మఠాలు చూసి హిందువుల మఠాలు అనుకుంటున్నాం మనం. ఈ మఠాలు ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇదంతా ఎప్పుడు జరుగుతున్నది? కాలం కూడా చెప్తున్నాను. క్రీస్తు శకము 1వ శతాబ్దం, 4వ శతాబ్దం, 5వ శతాబ్దం వరకు కూడా ఈ విషయాలు కొనసాగుతూ వస్తున్నాయి. అందుకనే ఇప్పుడు మరి మఠాలు స్థాపించి ఆ మఠాల్లో అధికారులు ఉంటారు, అక్కడ విద్యాభ్యాసం మొదలు పెడతారు, అక్కడ బోధించబడుతూ ఉంటున్నది. ఏం బోధించబడుతుంటుంది? బైబిల్ బోధించబడుతుంది. బైబిల్ అందరూ చదవకూడదు, ఆ మఠాధిపతులు పీఠాధిపతులు అనుకుంటాం కదా, వారు మాత్రమే ఆ బైబిల్ బోధించాలి కానీ మీరందరూ బోధించకూడదని ఇలాంటి అనేకమైనటువంటి చట్టాలు ఈ యొక్క పోపు గారి ఆధ్వర్యంలో ఆ దగ్గర కొంతమంది డీకన్స్ ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు, కమిటీగా ఏర్పాటు చేసుకొని వారు ఇవన్నీ కూడా ప్రవేశపెడుతూ వచ్చారు. అంతేకాదు మరి మనం పాపం ఏదైనా చేసినప్పుడు డైరెక్ట్గా దేవుని దగ్గరికి పోయి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించబడుతుంది అనేది బైబిల్ యొక్క సిద్ధాంతం. కానీ వారు అలాగ కాకుండా మధ్యవర్తుల ద్వారా మీరు వెళ్ళాలి అంటారు. ఆ మధ్యవర్తులు ఎవరు అంటే మొదటిగా మరి మరియమ్మ తల్లి గారి ద్వారా మనం వెళ్ళాలి, తర్వాత మన చనిపోయినటువంటి పితరుల ద్వారా కూడా మనం వెళ్ళాలి, ఆ తర్వాత మరి పోపు గారు మరి వారి ద్వారా కూడా మనం వెళ్ళాలి అనేటటువంటి యొక్క సిద్ధాంతాన్ని కూడా వారు ప్రవేశపెడుతూ వచ్చారు. కాబట్టి ఈ మఠాలు, ఈ పీఠాధిపతులు, ఈ విధానాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లేవు. మరి ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. అది కూడా మళ్ళా జపమాల అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి. చేతిలో
ఒక మాలను పెట్టుకొని దానికి కొన్ని చిన్న చిన్న గుండ్లు ఉంటాయి. అవి లెక్కేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి ధ్యానించుకుంటూ వెళుతూ ఉంటారు. అది కూడా వాక్యానుసారమైనటువంటి కాదు. ఎందుకంటే మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించి మూలుగులతోనూ శబ్దంతోనూ మీలో ఉన్న ఆత్మే మీలో నుంచి ప్రార్థన తీసుకొస్తారని రోమన్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తాం. ఆత్మ మనలో ఉండి మనం వచ్చినప్ప శక్తి కానీ మూలుగులతో ఆయనను ప్రార్థిస్తాము అని మాట ఉంది. కానీ ఇది జపమాల తీసుకొని లెక్కేసుకుంటూ చేసేది కాదు. కాబట్టి చూడండి, ఇవన్నీ కూడా ఎన్ని బైబిల్కి వ్యతిరేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో మరి జరిగినటువంటి విషయం ఏంటంటే, కొందరు యవనస్తులు మార్టిన్ లూథర్ గారు లాంటి వారు, మరి ఇంకా కొంతమంది యవనస్తులు ఏం చేశారంటే, అసలు వీళ్ళందరూ కూడా కేథలిక్లోనే ఉన్నారు. మార్టిన్ లూథర్ గారు కూడా కేథలిక్కే. అయితే తర్వాత వారు బైబిల్ చదవాలనే ఉద్దేశంతో మెల్లిగా రహస్యంగా బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత ఏ గురువు దగ్గర ఆయన విద్యాభ్యాసం చేస్తున్నాడో గురువుని కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చారు. అప్పుడు ఆయనకున్న తెలివితేటలు చూసుకొని గురువుగారు ఏమన్నారంటే, నువ్వు చాలా తెలివిగలవాడు కనబడుతున్నా, నిన్ను విశ్వవిద్యాలయానికి పంపిస్తాము, ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా అనేక మంది విద్యార్థులకు నువ్వు చెప్పాలి విషయాలన్నీ కూడా అని చెప్పేసి ఆయన విశ్వవిద్యాలయానికి పంపించాడు. అక్కడ మరి ఆయన బైబిల్ గ్రంథాన్ని రీసెర్చ్ చేస్తూ అనేక విషయాలు తెలుసుకొని పాపక్షమాపణ ఎలాగ జరుగుతుంది అంటే, చేసిన పాపాలు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకుంటే, 1 యోహాను 1:9 ప్రకారం మన పాపలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు క్షమిస్తాడని ఉంది. కాబట్టి ఆ వచనం ప్రకారం మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలా. కాబట్టి పాప క్షమాపణ ఇలాగా జరగదు, ఇది తప్పు, కాబట్టి పోపు గారి విధానం తప్పు అని ఆయన యొక్క స్నేహితులు కలిసినారు. రెండవది, విగ్రహారాధన అనేది బైబిల్లో లేకపోతే మరి చేయొద్దంటే మీరు ఎలాగ చేస్తున్నారు రకరకాల విగ్రహాలతోటి, ఇది కూడా తప్పే. ఆ తర్వాత దేవుడితో మరి పోపు గారు ఎట్లా సమానం అవుతాడు, తను కూడా ఒక మానవుడే కదా. కాబట్టి ఈ అన్ని విషయాలు చూసినప్పుడు మరి 15వ శతాబ్దంలోకి వచ్చేటప్పటికి, అనగా 5వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి ప్రారంభంలో. అప్పటికి క్రిస్టియానిటీ నిజమైనటువంటి యొక్క ఇప్పుడున్న అనుభవాలు కలిగినటువంటి ప్రొటెస్టెంటిజం, బిలీవర్స్ ఇవన్నీ అప్పటికి లేవు. అప్పుడు పౌలు తిరిగి కొరింథీలో ఒక సంఘము, ఎఫెసీ ప్రాంతంలో ఒక సంఘము, ఫిలిప్పీలో ఒక సంఘము, ఇస్రాయేల్లో ఒక సంఘము, కొన్ని సంఘాలు స్థాపిస్తూ ఆయన వెళుతూ వచ్చాడు. అవన్నీ ఆదిమ సంఘాలు, అది వాక్యానుసారంగా కొంతవరకు జరిగినటువంటి సంఘాలు. కాబట్టి ప్రియమైన సోదరులారా, వీటన్నిటినీ చూసిన తర్వాత ఇవన్నీ తప్పని ఖండించడం మొదలుపెట్టాడు మరి ఈ యొక్క మార్టిన్ లూథర్ అనేటటువంటి యవనస్తుడు. అది పోపు గారికి, వారికి ఉదాహరణ కమిటీ వారికి ఇష్టం లేదు. వారు ఎన్నోసార్లు హెచ్చరించారు, నీవు కానీ అట్లా చేసేవాడిని నేను బహిష్కరిస్తాము, నేను మతంలో తీసివేస్తాము, ఇక్కడి నుంచి పంపేస్తాము, నేను జర్మనీకి పంపిస్తాము, ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఎన్నో రకాలుగా తనకు ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు, వార్నింగ్లు ఇచ్చాడు. ఆయన కూడా నేను దేవునికి లోబడతాను కానీ మానవునికి లోబడనని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నాడు తాను కూడా. అయితే అలాగా మరి అనేక స్థలాల్లో తను ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నాడు కాబట్టి యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులను ప్రభావితం చేశాడు. అనేకులు చెప్పాడు ఈ విషయాన్ని. తత్ఫలితముగా యూరోప్ దేశాలు, అనేక దేశాల్లో, అమెరికా, కెనడా, జర్మనీ, మరి అలాంటి అన్నింటిలో అనేక ప్రాంతాల్లో ఇది చాలా మరి ఫేమస్ అయిపోయింది, పాపులర్ అయిపోయింది. మార్టిన్ లూథర్ గారు చెప్పే కరెక్ట్గా ఉన్నారు, మిగతావన్నీ కరెక్ట్గా లేవు. కాబట్టి ఇందులో ఏవో ఉన్నాయి, కాబట్టి మనం వీటిని అనుసరించాల్సిన పని లేదని చాలామంది మరి పోపు గారికి వ్యతిరేకంగా, మరి ఆ యొక్క సంఘ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అనేక మంది యవనస్తులు పోరాటం ప్రారంభించారు. ఇది తెలుసుకున్న తర్వాత ఇక లాభం లేదు, మార్టిన్ లూథర్నే చంపేయాలా, చంపైపోతే వీళ్ళకి లాభం లేదని తను ఒక శిక్షను తనకు తయారు చేసి తను ఎలాగైనా పట్టుకొని వచ్చేసి రోమ రాజ్యంలో చంపేయాలని ఒక ప్రణాళిక వేశారు.
అయితే ఆయన అక్కడి నుంచి తప్పించుకొని జర్మనీకి పోయి అక్కడ మరి కొంతమందితో కలుసుకొని వచ్చి మళ్ళీ అనేకులతో మళ్ళీ చేసుకొని ఆ పోపు రాసినటువంటి యొక్క పత్రాలు, ఆయన మరి రాసినటువంటి అనేక కల్పితమైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, ఆ యొక్క కొన్ని ఎలాగైతే తన యొక్క ఒక గ్రంథంలాగా తయారు చేసి ఆ బుక్లో అనేకమైనటువంటి శిలాశాసనాల్లాగా అనేకమైనటువంటి కట్టడాలు, నియమాలు, ఆజ్ఞల్లాగా ఏదైతే రాశాడో అవన్నీ కూడా తీసుకొని వచ్చి పాపక్షమాపణ పత్రాలు అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ యవనస్తులందరూ కూడా బయట రోడ్ల మీద కాల్చి వేసేసేసారు. ఇవన్నీ తప్పు అని చెప్పేసేసారు. ఆ రీతిగా ఒక ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. దానిని ప్రొటెస్టెంట్ అంటారు. ప్రొటెస్టెంట్ ఏంటండి? ప్రొటెస్ట్ చేయటము అంటే వ్యతిరేకించటము. అదేదో ప్రొటెస్టెంట్ సంఘాలు కాదు. సత్యవాక్యానికి, నిజమైనటువంటి వాక్యాన్ని చెప్పకపోయిన కారణం చేత ఇది కాదు అని దానికి వ్యతిరేకంగా చేస్తూ వచ్చారు. వాడి ప్రియమైన సోదరులారా, ఇది రెండవ రూపురేఖలతో కలిగినటువంటి రోమన్ క్యాథలిసిజం సంఘము. ఇప్పటికీ ఇది ఎక్కడో భారతదేశం గురించి కాదు నేను చెప్తున్నది. మొట్టమొదటిది రోమ్లోనే చాలా ఫేమస్. వాటికన్ సిటీ ఇంకా ప్రసిద్ధి చెందినటువంటిది. వాటికన్ సిటీలోనే పోప్ గారు ఉంటారు. ఆయన ఆధ్వర్యంలోనే అన్ని సంఘాలు ఉండాలి. ఆయన ఏం చెప్తే అదే జరగాలి. ఆయన అటు ప్రభుత్వ అధికారాలు కలిగి ఉంటాడు, మత అధికారాలు కలిగి ఉంటాడు. ఆయన సర్వాధికారాలు ఇవ్వబడి ఉంటున్నారు. కాబట్టి ఆయన అందుకనే ఈ రోజుల్లో పూర్తిగా భిన్నమైనటువంటి ఒక సంస్కరణ కూడా వాళ్ళు చేస్తుంటున్నారు. అదేమిటంటే అన్ని మతాలు ఒకటి అనే స్థాయిలోకి వచ్చేసారు. ఆ తర్వాత ఇంకా మరి ఇంకా రకరకాలైనటువంటివి ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వచ్చారు. అనగా పురుషులు వివాహం చేసుకోవడంలో తప్పులేదు అనేటటువంటి యొక్క సిద్ధాంతాలు కూడా వాళ్ళు ప్రతిపాదిస్తూ వచ్చారు. ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే మరి వీళ్ళు ప్రారంభంలో వీళ్ళు పిత్తలైనటువంటి వారు, మరి వారు ఎంతో ఆసక్తిగా ప్రభు నమ్మి ప్రభు కొరకై ప్రాణాలు అర్పించారు. కానీ నేటి యొక్క సంఘ పరిస్థితి చూసినట్లయితే అలాగ లేదు. అందుకనే ఈ ప్రొటెస్టెంటిజం స్టార్ట్ చేయబడి మార్టిన్ లూథర్ గారి ద్వారా బయటకు వచ్చి ఆ తర్వాత మొట్టమొదటిగా రెండవ సంఘము లూథర్ సంఘం అనేటటువంటిది స్థాపన జరిగింది. అక్కడ నుంచి మళ్ళా లూథర్ సంఘముల నుంచి మిగతా సంఘాలన్నీ కూడా ఏర్పాటు జరుగుతూ వచ్చినాయి. ఇది సంఘం యొక్క చరిత్ర, రోమన్ క్యాథలిక్ చరిత్ర. అయితే ఇప్పుడు కొంతమంది రోమన్ క్యాథలిక్స్లో కూడా బైబిల్ గ్రంథం చదువుతూ సత్యాన్ని తెలుసుకుంటూ మార్మల్స్ పొందుతుంటున్నారు. మరి వారు కూడా నిజమైనటువంటి తెలుసుకోగలుగుతుంటున్నారు. ఇంకా ఒకవేళ మీరు తెలుసుకోలేదేమో, మరి దయచేసి మీరు కూడా తెలుసుకోవాల్సిన మనం చేస్తుంటున్నాం. మనం ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ప్రపంచ చరిత్ర. నేను చెప్పేదంతా కూడా క్రీస్తు శకము 1వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం వరకు, 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు వచ్చిన మరి క్రైస్తవ సంఘము, రోమన్ సంఘము, క్యాథలిక్ సంఘము. అందుకనే పౌలు రాస్తూ ఈ మాట అన్నాడు, వారి స్వనీతిని స్థాపించబోనుకున్నాడు అని అన్నాడు. వారి స్వనీతి ధర్మశాస్త్రం సమాప్తి అయిపోయింది క్రీస్తు ద్వారా. మరి క్రీస్తును వారు అంగీకరించడం వల్ల దేవుడని. అందుకనే వారి యొక్క మరి ఆసక్తి మంచిదే కానీ, దేవుని ఎరగాలనే ఆసక్తి మంచిదే కానీ అది ఆత్మానుసారమైనటువంటి ఆసక్తి కాదు. అది శరీర సంబంధమైనటువంటి ఆసక్తి. అందుచేత వారు ఆ రీతిగా గడబడుతున్నారు. కాబట్టి మనం చూస్తూ వచ్చాము. అక్షరుగా ఆయనను మరి క్షయరూపంలో అయినటువంటి అనేకమైనటువంటి యొక్క రూపురేఖల్లోకి, అనగా మరి పక్షుల రూపంలోకి, జంతువుల రూపంలోకి, పక్షుల రూపంలోకి మార్చి పూజించడం మొదలుపెట్టారు. దీనందరికీ కారణం ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఎక్కడ ప్రారంభించబడింది అంటే బబులోన్లో ప్రారంభించబడింది. అనగా వీళ్ళు ఎవరు అంటే నిమ్రోదు భార్య కుమారుడు. వారి ద్వారా మతం ప్రారంభించబడింది. వారి ద్వారా గుడులు, గోపురాలు ప్రారంభించబడ్డాయి. వారి ద్వారా పూజ విధానాలు ప్రారంభించబడ్డాయి. వాళ్ళ ద్వారా మొట్టమొదటి పరిపాలన విధానం స్టార్ట్ చేయబడినది. అది నేటి వరకు కూడా రకరకాల గ్రూపులో వస్తూ ఉన్నాయి. వీటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా అనేకమైన వాళ్ళు ఉంటున్నాయి. జోరాస్ట్రియన్ మతం అని ఒకటి ఉన్నది, యూదా మతం అని ఒకటి ఉన్నది, మాయకాన్ మతం అని ఒకటి ఉన్నది, మరి అషీరియా మతం అని మరొకటి ఉన్నది, గ్రీక్ దేశంలో మరొక మతం ఉన్నది, ఆర్థడాక్స్ అనేటటువంటిది, ఇంకా అనేక రకాలైనటువంటివి
మన ఇండియాలో బౌద్ధ మతము, జైన మతము, సిక్ మతము, జైనిజము, ఇలాగా మన ప్రాంతంలో హిందూయిజము, వీటన్నిటికీ ఆధారము, వీటన్నిటికీ ప్రారంభము, వీటన్నిటికీ మూలము బబులోను యొక్క మరి ఆ యొక్క విధానాలే. అందుకని సోదరులారా, దయచేసి మీరు గమనించండి, ఇవన్నీ కూడా మానవుల యొక్క కల్పితాల ద్వారా వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చారు. నిజమైనటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన చెప్పినటువంటి బోధలు, ఆయన జీవించిన విధానం, ఆయన మరణించి తిరిగి లేచి దేవుడిని రుజువుపరుచుకున్నారు. అందుకని రోమన్ క్యాథలిక్లు కూడా ఆ విషయాన్ని నమ్మారు కొంతమంది. అందుకని వాళ్ళల్లో చాలామంది దానిని అనుసరిస్తున్నారు ఈ రోజు వరకు కూడా. కొందరైతే నమ్మలేకపోతుంటున్నారు. ఇది ఏమైనప్పటికీ కూడా ఇంకా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఆయన ఏదో విదేశాల దేవుడు కాదు, ఆయన ఆసియా ఖండంలోనే పుట్టాడు. కొందరు అనుకుంటున్నారు కదా ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని. ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు శత్రువు కొరకు యుద్ధాలు చేస్తూ వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శత్రువు ప్రేమించమని చెప్తూ వచ్చారు. కాబట్టి ఆయన బ్రిటిష్ దేవుడు కాదు, ఆయన అందరినీ సమానంగా చూశాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఈరోజు మహాత్మా గాంధీ జయంతి అని అందరూ కూడా మరి భారతదేశం అంతా కూడా రకరకాల విధానంలో మరి సర్వదినంగా ప్రకటించి కొంతమంది అనేక విధాలుగా దాన్ని ఆచరిస్తూ ఉంటున్నారు. దానికి వెనుక ఒక మాట చెప్పాలని నాకు ఆశ. మహాత్మా గాంధీ గారు బ్రిటిష్ టైంలో మరి వారి మధ్యలో అక్కడ ఆయన లాయర్గా, బారిస్టర్గా చదివే దినాల్లో మరి ఆయనకి ఎక్కువ విలువ ఇచ్చారు. కానీ కొందరు ఇవ్వలేదు. కొందరు ఆయన త్రోసివేసిన వారు కూడా ఉన్నారు ట్రైన్లో. అందుకని ఆయన బ్రిటిష్ వారితో బాగా పోరాటం చేస్తూ వచ్చాడు. అయితే చాలా కాలం పోరాటం చేశాడు. శరీర సంబంధంగా పోరాటం చేస్తూ వచ్చాడు. జనాలు గుంపులుగా చేసుకొని, పార్టీలు ఏర్పాటు చేసుకొని, బలవంతంగా అనేక విధాలుగా వాళ్ళతో పోరాడి భారతదేశానికి మనం స్వాతంత్రం తీసుకురావాలని అనేకులతో మరి ఎంతోగానో పోరాడాడు. కానీ మరి ఆ పోరాటంలో విజయం సాధించలేకపోయినాడు. అయితే ఆయన బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఆ బైబిల్ చదువుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధలు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివేటప్పుడు ఆయనకు మనోదయమైంది. ఏమిటది అంటే మరి అహింస విధానము. హింస విధానం ద్వారా మనం ఎప్పుడు ఏది సాధించలేము. ప్రభువారు కూడా ప్రేమ ద్వారానే సాధించాడు. సర్వలోకానికి ఆయన దేవుడిగా, ప్రేమామూర్తిగా, కరుణామూర్తిగా అనేకులకి అనేక విధాలుగా ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడే. కాబట్టి నేను కూడా ఆ మార్గంలో నడుస్తానని అహింస సిద్ధాంతాన్ని పెట్టుకొని భారతదేశంకి వచ్చి మనము మరి క్విట్ ఇండియా అనగా మీరు భారతదేశం విడిచిపోండి, అందుకనే సత్యాగ్రహం పడతాము. ఉప్పు సత్యాగ్రహం పట్టారు, అనేక సత్యాగ్రహాలు పట్టారు. అనగా మేము చనిపోతాం కానీ భోజనం చేయకుండా మీరు వెళ్ళిపోవాల్సిందే, మీ యుద్ధాలు చేయము, మాకు మరణం అంటే ఇష్టం లేదు అని ఆనాడు ఆయన చేసినటువంటి యొక్క ఆ పోరాటానికి బైబిలే ఆధారం. అందుకని బైబిల్ ఆయన చక్కగా నమ్మి ఆయన హృదయంలో ఉంచుకొని ఆ యొక్క విధానం ద్వారా భారతదేశం యొక్క స్వాతంత్ర కొరకు పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు. అది ఈనాడు ఉన్నటువంటి వారు అది మర్చిపోయినారు. అందుకని ఆయన మహాత్ముడు అని పిలుచుకోవడానికి కారణం ఏంటంటే మంచి కార్యం చేశారు కాబట్టి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఇంకా అలాగే చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మరి వీటితో మనం ముగిస్తుంటున్నాము. ఈ రోజున రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క హిస్టరీ కొంత చెప్తూ వచ్చాను. నేను మొదటి భాగంలో కొంత చెప్తూ వచ్చాను, రెండవ భాగంలో అని చెప్పాను. ప్రపంచ మధ్య రేపటి దినం నుంచి అనగా నెక్స్ట్ సమయంలో నుండి మనం ప్రొటెస్టెంటు, క్రైస్తవ శాఖలు, బాప్టిస్ట్ సంఘము, పెంటెకోస్తల్ సంఘము, వివిధ రకాల సంఘాలన్నీ కూడా ఇలాగ వచ్చినాయో వాటిని కొన్ని ఆధారాలతోటి, చరిత్ర ఆధారాలతోటి, వాస్తవిక ఆధారాలతోటి మనము ధ్యానించుకుందాం. ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో మా ప్రభు తండ్రి, నమ్మకం దేవానికి స్తోత్రాలు. రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మాట్లాడుతూ మీరే మాతో మాట్లాడుతూ వచ్చారు, విలాసం బలపరుస్తూ వచ్చారు. మా ప్రభు మీరే కృచిస్తూ వచ్చారు తండ్రి. ఎంతోమంది వింటున్నారు ఈ యొక్క వర్తమానం, వారితో మీరు ఉండి వారికి మీరు సహాయం చేయండి, అర్థం చేసుకొని గ్రహింపు దయచేయండి. ప్రభు నిజమైనటువంటి దేవుడు మీరని,
సర్వ మానవాళి కొరకై ప్రాణం పెట్టిన దేవుడు అని మీరు గుర్తెరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇలా రాస్తారు కబ్జెప్పుకోండి, వందనాలు చెల్లించుకోండి. ఇచ్చిన అవకాశం స్తుతిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరి ప్రైజ్లో మా కొరకై ప్రార్థన చేస్తారండి. వర్తమానాన్ని మీకు అందిస్తారండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించింది కాక. ఆమేన్.